నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అలేఖ్య చిట్టి పికిల్స్ టోటల్ ఎపిసోడ్ అంతా చూశారు. చాలా వెర్షన్స్ చెప్పారు. జరుగుతున్న విషయం అంతా మనకు తెలుసు. చివరికి ఆ ఎపిసోడ్ ఐ థింక్ ఎండ్ కార్డ్ పడిందని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు వచ్చి మా అక్క పరిస్థితి బాగోలేదని చెప్పడం, నా సోదరికి ఇలా జరిగిందని చెప్పడం, ఇవన్నీ అంటే సొసైటీకి ఒక రకమైన మెసేజ్లా ఏమైనా భావించవచ్చా? అంటే కొంతమంది ఇలా మ్యామ్ బిజినెస్ చేయడం తప్పులేదు, మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఏదో ఒకటి చేయడం తప్పులేదు, బట్ ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్లలు వాళ్ళు, సో వీళ్ళు చేసిన దాంట్లో టోటల్ ఎపిసోడ్ని ఎలా మాట్లాడుకోవచ్చు? ఏమంటారు మేడం? ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదండి. ఎవరైనా సరే మనుషుల్లాగా బిహేవ్ చేయాలి. బేసిక్. మనం ఇప్పుడు అమ్ముతుంది ఎవరికి? మనుషులకి. అవునండి. ఇప్పుడు ఒకవేళ జంతువులకు అమ్మితే కూడా ఆ జంతువుల తాలూకు మనుషులకే అమ్ముతాం. జంతువులు మన దగ్గరికి వచ్చి కొనుక్కో కదా. అందుకని ఏంటి అంటే మనము మనుషులతో డీల్ చేసేటప్పుడు మనుషులుగా ఉండాలి. ఒకవేళ మనం మనుషులుగా ఉన్నా మనతో డీల్ చేసేవాళ్ళు మనుషులుగా బిహేవ్ చేయకపోతే కూడా మనము దాన్ని చాలా సున్నితంగా చాలా సటిల్గా చెప్పేసేసి ఆ ఫైల్ పక్కన పెట్టేసేయాలి. ఇది ఏంటంటే బిజినెస్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే తానొప్పక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న లెవెల్లో ఉండాలి తప్పితే డి అంటే డి అంటాము, మేము చేసేది ఆయుధాల వ్యాపారం కాబట్టి తేడా వస్తే గనుతో పేలుస్తాం అన్నట్టుంటే కుదరదు. కుదరదు. వ్యాపారము అంటేనే ఒక రకమైన వినయ విధేయతలు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. బిహేవియర్ చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రోడ్డు పక్కన పురుగులు వేసేవాళ్ళు కావచ్చు, చెరుకు బండి కావచ్చు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఒక డిసిప్లిన్ ఉన్నవాళ్ళే ఎక్కువ రోజులు అంటే మన దగ్గరికి ఒక కస్టమర్ని రప్పించుకోవడము, ఆ కస్టమర్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇవ్వడము, మనకి రావాల్సిన డబ్బుల్ని తీసుకోవడము, ఇదంతా ఒక పెద్ద ఆర్ట్. ఇది ఒక కళ. ఈ కళలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అనేది ఎగిరిపోయింది. కస్టమర్కి గతి లేదు, వాడికి తెలివి లేదు, వాడు తెలివి తక్కువ, వాడే సర్వత్రా తెలివైన వాడు, ఇది వాళ్ళు గ్రహించట్లేదు. అది వేరే. అసలు రెండో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పోయిందండి మనుషుల్లో. నేనేం చెప్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నాకేం కావాలి, ఫైనల్కి నాకేం వచ్చింది, ఇది మాత్రమే చూస్తున్నారు తప్పితే అసలు మనం ఒకరికి ఇక్కడ కూర్చున్నామంటే ఆన్సరబుల్ అనేది పోయిందండి. ఇది పోవటానికి కారణం ఏంటి అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ ఆన్లైన్ బిజినెస్లో చాలా ఈజీ. ఆన్లైన్లో బిజినెస్ చేయటం, కస్టమర్ మీకు డైరెక్ట్గా కనపడ్డు, మీరు మీ ప్రోడక్ట్ని వాడు చూసి టేస్ట్ చేసి అదే లేకపోతే టచ్ చేసి ఇవన్నీ ఏమి లేవు. మీరు చూపించే ఇస్మాన్ కలర్స్ చూసి మీరు చెప్పిన ప్రైస్కి బార్గెన్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు జరిగిన ఇష్యూ అదే కదా. అదే ఆన్లైన్లో పచ్చడి వచ్చింది, టేస్ట్ చూశారు, రకరకాల వీడియోలు చేశారు. అయితే మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఏంటంటే వ్యాపారం అంటే తెలియదు, వ్యాపారంలో ఉండే సాధక బాధకాలు తెలియదు, మంచి చెడు తెలియదు, ఒక వినియోగదారుడికి కూడా హక్కులు ఉంటాయి అనే సంగతి కూడా వీళ్ళు చాలా పరిమిత జ్ఞానం ఉన్నవాళ్ళు నాకు తెలిసి. పైగా ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటి అంటే ఈ నా అన్వేషణ అనే అన్వేష్కి వీళ్ళు రిలేటివ్స్ అవుతారట. అసలు మొత్తం సలహాలు సంప్రదింపులు, యూట్యూబ్ ఛానల్స్ ఎలా పెట్టుకోవాలి, వ్యాపారం ఎలా పెట్టుకోవాలి అవన్నీ నేర్పించింది ఆ మహానుభావుడే. మీరు నన్ను చూసి నేర్చుకోండి. నేను బూతులు మాట్లాడుతున్నాను, నాకు నడిచిపోతుంది, మీకు కూడా నడిచిపోద్ది, మీ ఇష్టం. మీరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా సార్దే, బూతులు సార్దే. ఓకే. అయితే ఇప్పుడేం చెప్తున్నాడు, వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఏమీ అనకపోతే బాగుండదని చెప్పి ఓ పక్కన తండ్రి లేని పిల్లలు, తండ్రి చనిపోయిన పిల్లలు, అయ్యో పాపం అంటూనే వీళ్ళు పత్తి గింజలే అని మొదలెట్టాడు. అంటే బెట్టింగ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు అని చెప్తున్నాడు. కానీ కన్వీనియంట్గా ఒక విషయం మర్చిపోతున్నాడు, ఏది షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చినట్టు. తను కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాడు ఒకప్పుడు. వీళ్ళు ఆ డబ్బులతోటి బిజినెస్ చేశారు. మొదలెట్టిన దగ్గర నుంచి చివరి వరకు మనకి ఆ వీడియో ఆశాంతం ఏమున్నది అంటే
తండ్రి లేని పిల్లలు, మనకేదో ఒక జాలి చూపించాలి, సెంటిమెంట్ చేసి ఒక గోడ మీద పిల్లిలాగా వాళ్ళని ఏమీ అనకుండా ఇటు ఈ రియాక్ట్ అయిన వాళ్ళందరినీ తిడుతున్నాడు. అవునండి. ఇది మరి అతని దగ్గర ఇప్పుడు విత్తనం ఒకటి వేస్తే మొక్క ఒకటి వస్తుందా? అన్వేషణ వేసిన విత్తనానికి అన్వేషణ లాంటి మొక్కే వస్తుంది. అది వీళ్ళు చూపించారు. పెద్ద అక్క ఏం కష్టపడుతుంది, రెండో అక్క ఏం కష్టపడుతుంది, మూడో చెల్లి ఏం కష్టపడుతుంది. అంటే వీళ్ళు టోటల్గా కూడా ఒక అంటే వీళ్ళ దగ్గర ఇన్నోసెన్స్ కనిపిస్తుంది అంటారా? లెక్కలేంతనమా? ఇన్నోసెన్స్ కాదు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదండి. తెలియకపోవటం వేరు, అమాయకత్వం వేరు. అమాయకత్వం వేరు. అవును, మంచి డెఫినేషన్, కరెక్ట్. తెలియకపోవడం అంటే జ్ఞానం లేకపోవడం. అమాయకత్వం అంటే అన్నీ ఉండి అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, జ్ఞానం ఉండి అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఏమైపోయిందంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ చాలా తక్కువైంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్నైనా మనం మార్కెట్లో అమ్మాలంటే అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, ఆఫీస్ ఉండాలి నమ్మించడానికి. ఇవన్నీ లేకుండా వీళ్ళు చాలా సింపుల్గా కేక్ వర్క్ లాగా బిజినెస్ చేశారు. త్వరగా సక్సెస్ రావడం కూడా ఒక ప్రాబ్లం ఏమో వీళ్ళకి. సక్సెస్ని హోల్డ్ చేయలేకపోయారు. ఈ దేశంలో చాలామంది, దేశమే అని కాదు ప్రపంచంలో సక్సెస్ని హోల్డ్ చేయగలిగిన వ్యక్తులు అన్ని రంగాల్లోనూ హోల్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఒక సినిమాల్లో కావచ్చు. ఇప్పుడు సినిమాల్లో మనం ఎంతమందిని చూడట్లేదు, ఇలా వస్తారు, బ్రహ్మాండంగా హిట్ అవుతారు, ఎందుకో తెలియదు, సెకండ్ మూవీనే ఫట్టమంటుంది, అక్కడి నుంచి ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు మళ్ళీ చివరికి తేలితే ఎక్కడంటే ఏ డ్రగ్స్ బిజినెస్లోనో తేలుతారు. ఎగ్జాక్ట్లీ. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ షేర్ బిజినెస్లో కావచ్చు, స్కూల్స్ బిజినెస్లో కావచ్చు, మీరు షాపులు కావచ్చు, ఏ బిజినెస్ అయినానండి, వాట్ నాట్, ఏ బిజినెస్లోనైనా సక్సెస్ చాలా ఫాస్ట్గా వస్తే గనక అంతే ఫాస్ట్గా పడిపోతారు. మనకి ఎప్పుడు కూడా సక్సెస్ వర్షంలాగా ఉండాలి, వరదలాగా ఉండకూడదు. మంచి ఎగ్జాంపుల్. వరద వచ్చింది అనుకోండి, వాష్ అవుట్ అయిపోయింది, అంతే. ఇంకా అంతే. వీళ్ళు అంతకంటే ప్రమాదకారులని కానీ లేకపోతే అంతకంటే పనికిమాలినోళ్ళని కానీ నేను అందలుచుకోవాలి. వీళ్ళకి ఈ మొదలెట్టడమే ఆన్లైన్ బిజినెస్లో మొదలెట్టారు వీళ్ళు. అదే ఇప్పుడు ఒక సాంప్రదాయక పద్ధతిలో బిజినెస్ మొదలెట్టి ఆన్లైన్ ద్వారా కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే అది వేరు ఉండేది. కస్టమర్ ఈజ్ గాడ్ అని మహాత్మా గాంధీ చెప్పారు. అది చెప్పింది ప్రతి బిజినెస్ చేయాలనుకునేవాడు. అలాగే ఒక కస్టమర్కి కూడా నేను కొనకపోతే ఎట్లా అనే ఫీలింగ్ వాళ్ళకి సందర్భాన్ని బట్టి చూపించాలి. ప్రతిసారి నేను కొనకపోతే నువ్వేమైపోతావు అని అనటం కాదు, బ్లాక్మెయిల్ చేయటం కాదు. కానీ సందర్భం వచ్చినప్పుడు నీకు సరి అయిన గౌరవం, మర్యాద, ఒక ప్రోడక్ట్ సరిగా అందనప్పుడు నువ్వు మాట్లాడగలగటానికి నీకు ఒక హక్కు ఉంది అని కస్టమరు ఫీల్ కావాలి, నేను సమాధానం చెప్పాలనే వాళ్ళకి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది చాలా పెద్ద గుణపాఠం సమాజానికి. అలాగే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ ఇవాళ బూతులకి అలవాటు పడిపోయారు. అవునండి. చాలా చాలా అలా ఓకగా బూతులు మాట్లాడేస్తున్నారు. మామూలు కామన్ థింగ్ అన్నట్టుగా ఉంది. క్వైట్ కామన్ అంటే ఒక సోషల్ అప్రూవల్ అలా 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 వచ్చేసింది. ఈ సోషల్ అప్రూవల్ అలా ఉండిపోవటానికి కారణం ఏంటి అంటే అన్వేష్ లాంటి వాళ్ళు, ప్లస్ ఈ చిట్టి సిస్టర్స్ లాంటి వాళ్ళు. మ్యామ్, అంటే ఈ అలేఖ్య చిట్టి సిస్టర్స్ విషయంలో వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని ఖచ్చితంగా అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అమ్మాయిలా మారిపోయారా వీళ్ళు అనుకోవచ్చు అంటారా? కాస్త వీళ్ళని చూసి అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరికి ఇప్పటి ఈ సోషల్ మీడియా ఇంత ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో అసలు సమాజంలోనండి ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఉంటారు, ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు ఉంటారు. చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు ఎంత అవసరమో సమాజానికి, ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు కూడా కావాలి. అది చాలా కీలకం అండి. అది చాలా కీలకం. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఇప్పుడు ఇది చూసి గమనించి ఎవరైనా ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఆన్లైన్లో బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు ఒకంత ఒద్దిగ్గా, ఒకంత ఒబ్బిడిగా, మేము ఒక ఆన్సర్ఫుల్ పొజిషన్లో మేము ఉన్నాము అని వాళ్ళు అనుకోవాలి, నమ్మాలి. వీళ్ళు నమ్మితేనే, అందులో పరకాయ ప్రవేశం చేస్తేనే వీళ్ళు కస్టమర్కి సరైన ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతారు, సమాధానం చెప్పగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు చెప్పుకోవాలండి.
ఆబ్వియస్లీ మనం చేసేది చెప్పుకోకపోతే ఎలా? చెప్పుకోకపోతే ఎట్లా? ఇప్పుడు మేము మంచి నూనెలు వాడతాము, మంచి కూరగాయలు తెచ్చు, సో అందుకే ఎంత రేట్ ఉంటుంది మా దగ్గర అని చెప్పాలి. ఇలా తీసుకొస్తాము, ఇలా చేస్తాము అని చెప్పాలి. ఏదైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రం మారారు వీళ్ళు ఎవరికన్నా కానీ ఇలా ఉంటే అమ్మో కుదరదు, సమాజం చెప్పారు వీళ్ళు అనేది వీళ్ళ ద్వారా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది, సోషల్ మీడియా వేదికని మీ అందాల ఆరబోతకు కానీ, చిట్టి పొట్టి బట్టలకు కానీ వీటి ద్వారా మీరు వీడియోలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఒక మాట వీళ్ళ గురించి మాట్లాడవలసిందే ఖచ్చితంగా. అలాగే ఎవరన్నా వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని అలా చెయ్యాలనుకునే వాళ్ళకు కూడా మిమ్మల్ని సమాజం అనుక్షణం గమనిస్తుంది. అందుకని మీరు సోషల్ మీడియా దీంట్లో ఒక కెమెరా ముందు డాన్స్లు వేయటము, కుప్పిగంతులు వేయటము, పిచ్చి డాన్స్లు వేయడం వేసి మీరు ఒక పాపులారిటీని సంపాదించుకొని మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్లా వీళ్ళు ఫీల్ అయిపోయి మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏం చూసి ఫాలో అవుతారండి? వీళ్ళ బట్టలు చూసి ఫాలో అవుతారా? వీళ్ళ హావభావాలు చూసి ఫాలో అవుతారా? వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి ఫాలో అవుతారా? లేకపోతే వీళ్ళ నోట్లోంచి వచ్చిన బూతులు చూసి ఫాలో అవుతారా? చెప్పండి. పైగా ఇంకొకటి వీళ్ళ దగ్గర లోపించింది ఏంటి అంటే, ఎవరైనా సరే కొంచెం అంటే కొంచెమైనా తెలివైన వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక పొరపాటు జరిగింది అన్నప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడతారు. వీళ్ళు అది కూడా చెయ్యకపోగా ఆమె అసలు మా సిస్టర్స్ తోటి నన్ను ఎందుకు కలిపారు అంటది. మరి బిజినెస్ చేసేప్పుడు ముగ్గురు కలిసి లాభాలు వచ్చేప్పుడు ముగ్గురు కలిసే పంచుకున్నారు. వీడియోలకి ఇకిలు ఇచ్చినప్పుడు ముగ్గురు కలిసే ఇకిలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసేసి ఇలా మాట్లాడేస్తే మరి ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు, అయిపోతుంది. మళ్ళీ పైగా అసలు మేము అలా అన్నామని అంటున్నారు కదా మీరు, మమ్మల్ని కూడా అలా అంటున్నారు కదా, ఇంకా చెల్లుకు చెల్లు అని చెల్లు పెట్టేస్తుంది ఆవిడ. అది నిజంగా ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లే. కరెక్ట్ అండి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయారు మేడం. మ్యామ్, తర్వాత మీ మాటకు అడ్డొచ్చాను నేను. అన్వేష్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఏదో అంటారు చూసారా, అది కూడా మహాత్మా గాంధీ గారే చెప్పారు. ఆయనకి ఏదో బెల్లం ముక్క తినడం అలవాటుట. ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆయన మానుకుని ఆ తర్వాత బయట వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టేట, తినకండి ఎక్కువ. అవును. ఆయన దగ్గరికి ఒక బాబుని ఒక తల్లి తీసుకుని వచ్చి మా అబ్బాయి అన్నం తినట్లేదండి సరిగా, ఎప్పుడు స్వీట్లే కావాలని అడుగుతున్నాడు, అది ఇది అని చెప్తే అమ్మ ఒక వారం ఆగి రమ్మని చెప్పి చెప్పాడంట. ఆ పిల్లవాడితో ఏం మాట్లాడుకోకుండా వారం ఆగి రమ్మన్నాడు. వారం ఆగి మళ్ళీ ఆమె కొడుకుని తీసుకొని వస్తే ఈయన చెప్పాడంట, అమ్మ స్వీట్స్ తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు, నువ్వు మానేయమ్మ అది ఇది అని చెప్పాడంట. అయితే వాళ్ళ అమ్మ అందంట, అయ్యా ఆ రోజు వచ్చిన రోజే ఈ మాట చెప్తే అయిపోయేది కదా అని అంటే ఆయన అన్నా అంట, నేను తింటానమ్మా, నేను మానటానికి వారం రోజులు పడుతుంది అనుకుని నిన్ను వారం తర్వాత రమ్మన్నాను, అందుకని నేను ఫాలో అవ్వందేది నేను చెప్పను అని చెప్పాను. ఇప్పుడు ఇదే మనం అన్వేష్కి అప్లై చేస్తే అంటే ఇప్పుడు తాను చేసేది కరెక్ట్ అనమాట. తను మాట్లాడింది డే 1 నుంచి కూడా అర్ధనగ్ర దుస్తులు వేసుకునే అమ్మాయిలతో తిరుగుతూ వాళ్ళని పక్కన పెట్టుకుని డైలాగులు కొడుతూ వాళ్ళ గురించి మాట్లాడు ద్వంద్వ అవే ఫస్ట్ బేసిక్గా అవే వచ్చేవి. సరే అవన్నీ ఒక ఎత్తు అయితే కొండొకచో సమ్ టైమ్స్ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాని. ఇండియాను కూడా సమ్ టైమ్స్ కించపరుస్తూ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో, అంటే అది సందర్భం ఏంటన్నది ఆ తర్వాత విషయం అండి. ఇన్ని చేసిన అతను ఇప్పుడు ఇవాళ రోజున బెట్టింగ్ యాప్స్ గురించి సజ్జనర్ గారితో కలిపి ఉద్యమం చేయడం కానీ, లేకపోతే ఒక మరింత సెలబ్రిటీగా, అంటే మరింత గొప్ప సెలబ్రిటీగా వెళ్ళిపోయాడు. ఏమంటారు మేడం అన్వేష్ గురించి? టోటల్ ఆయన ఏమీ సెలబ్రిటీ కాలేదండి, మనమే సెలబ్రిటీని చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. ఇది పొరపాటు. ఇలాంటి వాడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అతను ఆ మంచితనాన్ని ఆపాదించుకుంటున్నాడు. నేను బెట్టింగ్ యాప్స్ ఆపాను అది ఇది అని. అది ఒట్టి మాట. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఇట్లాంటి వాటి గురించి ఫస్ట్
చేసింది ఎవరంటే సజ్జనార్ గారే. ఆయన సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన అసలు హిందీ యాక్టర్లకు కూడా నోటీసులు పంపించి ఎక్కడెక్కడ వాళ్ళ అకౌంట్స్ కట్ చేసేసి రకరకాల చర్యలు చేపట్టారు. సజ్జనార్ గారు చాలా క్రియేటివ్గా అంటే చాలా అసలు ఆయనండి ఇప్పుడు ఆర్టీసీకి గనక వెళ్ళకపోయిండు ఉన్నట్లయితే కనుక ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇంత పెచ్చురిలే కాదు హైదరాబాద్లో. సరే ఆయన అటు వెళ్ళారు, ఇవి పెచ్చురిల్లిపోయినాయి. అయితే పైగా ఈ మధ్యలో కాస్త ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వీటి గురించి ఉద్యమం చేసింది ఎవరంటే యువ సామ్రాట్ రవి చేశాడు. కానీ మొత్తం సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు అన్వేష్. పైగా అన్వేష్ ఏమన్నా సరైన వాడయ్యి తన ఖాతాలో మనం అసలు బాధపడే వాళ్ళం కాదు. అసలు వాడేంటి, వాడి మాటలేంటి, ఇప్పుడు మొత్తం ప్రపంచ పాయకానా వాడి నోరు. బాగా చెప్పారు. ప్రపంచ పాయకానా అది మామూలు నోరు కాదు అది. పైగా ఎదురు మనిషినికి గౌరవించటం కానీ మంచిగా మాట్లాడటం కానీ ఏమీ తెలియదు. వాడు అమాయకమైన వాడిలాగా యాక్షన్ చేస్తూ ఒక రకమైన మోనో యాక్షన్ చేస్తూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తా ఆకట్టుకుంటున్నాడు. అక్కడ విషయం ఏంట్రా అంటే ఏమీ ఉండదు. పైగా వాడికి ఒక గ్యాంగ్ ఉందండి, ఒక ప్రైవేట్ గ్యాంగ్ ఉంది. ఈ ప్రైవేట్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఈ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. ఇప్పుడు తనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారు అనగానే కామెంట్స్ విపరీతంగా వస్తాయి. ఇప్పుడు చూడండి మన వీడియో కింద కూడా కామెంట్స్ వస్తాయి. నేను ఆ రోజు ఏబిఎన్లో మాట్లాడిన దానికి ఆ కింద వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలకి కింద కామెంట్స్ చూస్తే నా ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే రక్తం సలసలా మరిగేది. నేను ఒకటే అనుకున్నా, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి కానీ కుక్కలు వెళ్తుంటే ఏనుగులు అరవు. అందుకని వీడిని నేను ఖాతరు చేసేదేంటి, వీడి తాలూకు ప్రైవేట్ గుండాలు లాంటి వాళ్ళు, ఆన్లైన్ గుండాలు వాళ్ళు, సోషల్ మీడియా గుండాలండి వాళ్ళు. మామూలు గుండాలు ఆయుధాలు పట్టుకుని తిరుగుతారు రోడ్డు మీద, వాళ్ళ మీద పోలీస్ కేసులు అవుతాయి. అవసరమైతే వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి ఏవో 100 రకాలు ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా గుండాలు వాళ్ళు ఎవరో కనిపించరు, వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. చీకటి యుద్ధం చేస్తుంటారు చీకట్లో. మరి ఇలాంటి వాళ్ళని నువ్వు వెంటేసుకుని వాళ్ళ చుట్టూ రాజకీయం చేస్తున్నావు కదా, చేపిస్తున్నావు కదా, నువ్వేం సరైనోడివి. పైగా సజ్జనార్ గారి ముందు కూర్చొని వాడి డేర్ చూడండి. ఏమ్మా నీ పెళ్ళయిందా, పెళ్ళి ఎప్పుడు అని అడిగితే వండుకున్న వాళ్ళకి ఒక కూర, అడుక్కునే వాళ్ళకి 66 కూరలు. పాప ఆయనకి మొత్తం అర్థం, ఆయన తెలుగువాడు కాదు, అందుకని ఆ సామెత అర్థం కాక ఆయన కూడా నవ్వేశాడు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే నా మీద పెట్టిన కామెంట్స్కి నేను సమాధానంగా, నువ్వు ధైర్యం ఉంటే దమ్ముంటే చాటును కూర్చుని బూతులు మాట్లాడడం కాదు, నువ్వు హైదరాబాద్ రా. అసలు నోరు విప్పితే బూతు కదండి. హైదరాబాద్ వీడియోలో ఖచ్చితంగా సజ్జనార్ గారితో నేను సజ్జనార్ గారు కూర్చుందాం ప్రెస్ని పెట్టుకుని. నువ్వు మాట్లాడిన చెత్త వీడియోలు, బూత్ వీడియోలు మొత్తం ఆయనకి చూపిస్తా. ఆయన కనుక అమ్మ అన్వేష్ చేసింది కరెక్టే, మీరేం మాట్లాడకండి అంటే నేను సారీ చెప్పి వెళ్ళిపోతా అక్కడి నుంచి. కానీ సజ్జనార్ గారు ఏమి చెప్తే అది వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. కానీ వాడు రాడు, వాడొక ముసుగు వీరుణ్ణి అనుకుంటున్నాడు, ముసుగు దొంగవాడు. అందుకని నాకు లైక్లు ఇవ్వండి, అదేదో మాదాకోళం అమ్మ అని అడుక్కున్నట్లు నాకు లైక్లు ఇవ్వండి. వాడి టార్గెట్ ఏంటి అంటే డబ్బులు సంపాదించాలి. అలాగే వాడికి బుర్రలో ఉన్న పర్వర్టెడ్ బ్రెయిన్కి వాడికి ప్రతి క్షణం ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటి అంటే ఈ బూతులు ఇవన్నీ అనమాట. అందుకని నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అసలు వాడి గురించి మనం పదే మాట్లాడి కూడా వాడికి ఎక్కువ ప్రాచుర్యం ప్రచారం కల్పిస్తున్నావా అనిపిస్తుందండి. ఓకే మ్యామ్, ఎనీవే థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.